హాయ్ అండి. తోటకూరని నేను ఒక చిన్న ఇంగ్రీడియంట్‌ని అయితే యూజ్ చేసి చేస్తున్నానండి. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వలన తోటకూర అనేది మరింత ఫ్లేవర్‌గా, మరింత రుచిగా అయితే వస్తుందండి. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. స్కిప్ చేయకండి. మీకు చివరగా చెప్తాను. దీనికోసం ఒక కట్ట తోటకూరని కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు అట్లా ఆయిల్ వేసుకొని, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని చిట్పట్లాడనివ్వాలి. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మంచిగా రంగొచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక ఫుల్ పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ ఆనియన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ఫ్రై అవుతున్న టైంలో 3 పచ్చిమిర్చిని అయితే తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపును కూడా యాడ్ చేసుకొని మరి కొంచెం సేపు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేస్తున్న టైంలోనే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. నాకు సరిపోతుందండి. ఇది మీకు ఒకవేళ ఎక్కువ తక్కువ అనుకుంటే అడ్జస్ట్ చేసి వేసుకోండి. మనం ఇందాక కడిగేసి పెట్టుకున్న తోటకూర అయితే ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి తోటకూర అనేది కొంచెం మెత్తబడడం అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఒక 5 మినిట్స్ తర్వాత తోటకూర అనేది వాటర్ని అయితే రిలీజ్ చేస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత తోటకూర అయితే మనకి వాటర్ని అయితే రిలీజ్ చేస్తుందండి. తోటకూరలో వచ్చే వాటర్తో తోటకూరని అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. నేను దీంట్లో కొంచెం మరింత సాఫ్ట్గా అవ్వడం గురించి కొన్ని చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ని ఎందుకు యాడ్ చేసుకుంటున్నానంటే నాకు ఇంకొంచెం సాఫ్ట్గా కావాలి కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ స్కిప్ చేయొచ్చు వాటర్ అనేది. ఇలా వాటర్ వేసుకొని మరి కొంచెం సేపు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకుంటూ ఉండాలండి. ఇలా వాటర్ పోసిన వాటర్ అయితే ఉంది కదా, అదంతా ఇంకిపోయేంత వరకుగా మంచిగా మంటని మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఫ్రై చేసుకున్న టైంలోనే కొద్దిగా కారంని అయితే వేసుకోవాలండి. ఇది నేను నా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇలా మరి కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై చేస్తున్నప్పుడు మనకి అంటే అడుగు అనేది అంటుకోకుండా కొంచెం కొంచెం మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే నేను చెప్పాను కదా ఇందాక ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యూజ్ చేసి చేస్తున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది అనేసి. ఆ ఇంగ్రీడియంట్ ఏదో కాదండి, కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే కొత్తిమీరని తీసుకుంటాను. ఇది దగ్గరగా చిన్న కట్టలు 2 కట్టల కొత్తిమీర అయితే ఉంటుంది. దీన్ని కూడా వేసుకొని మనకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొత్తిమీర కూడా సేమ్ మెత్తబడేలాగా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ కొత్తిమీర వేయడం వలన ఏంటంటే తోటకూర అనేది మంచి ఫ్లేవర్గా అయితే ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే తోటకూరలా కాకుండా ఈ తోటకూర కొంచెం మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్తో యాడ్ అయి ఉంటుంది ఇది తోటకూర అనేది. మంచి ఫ్లేవర్స్తో ఉండే తోటకూర అయితే రెడీ అండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే తోటకూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరతో తోటకూర ఫ్రై అయితే చేశానండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి ప్లీజ్.